హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మన ఛానల్లో ఎగ్ బజ్జీ అండ్ మిరపకాయ బజ్జీ అయితే చేయబోతున్నాము. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఒక గిన్నె తీసుకొని అందులోకి కొంచెం శనగపిండి వేసుకోండి. ఇప్పుడు అందులోకి తగినంత ఉప్పు అలాగే బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి. బేకింగ్ సోడా కొంచెం వేసుకోండి. ఫస్ట్ ఈ మూడింటిని అయితే మిక్స్ చేసుకోండి. వాటర్ పోసుకుంటూ లంప్స్ లేకుండా అయితే మిక్స్ చేసుకోవాలి. మరి నీళ్ళలాగా మిక్స్ చేయొద్దండి. ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, మర్చిపోవద్దండి. ఈ పిండినంతా బాగా మిక్స్ చేసుకొని ఒక గంట పాటు నానబెట్టండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులోకి ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు మిర్చిని తీసుకొని సన్నగా లాస్ట్లో కట్ చేసుకోండి. ఇలా లాస్ట్లో కట్ చేసుకోవడం వల్ల నూనె మన పైకి ఎగరదనమాట. ఇప్పుడు కట్ చేసుకున్న మిర్చిని శనగపిండిలోకి వేసి ఆయిల్లోకి ఫ్రై చేసుకోవాలి. 1 అవర్ పాటు నానబెడితేనే మీకు బాగా క్రిస్పీగా వస్తాయి వడలు. అప్పటికప్పుడు చేసుకుంటే చాలా మెత్తగా అయిపోతాయి వడలు, తిన్నట్టు కూడా ఉండదు. ఈ మిర్చిని నూనెలో వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెడితే నూనె చిట్లుతుంది, చూసుకోండి మీరే.